అదే అండి, ప్రతి కులానికి ఒక సంఘం ఉంది, మతానికి సంఘం ఉంది. కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళకు కానీ డిజిటల్ మీడియాలో ఒక సంఘం ఉండడానికి గత 2-3 ఏళ్ళ నుంచి అనుకుంటూనే ఉన్నాం. కాళోజీ సీనన్నతో కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసినాం. మొత్తానికి ముహూర్తం ఈ రూపంలో ఈరోజు సీతారాముల కళ్యాణం రోజే ఇది ఏర్పాటు జరగడం అయితే నిజంగా శుభపరిణామం. ఈ దాడి చేసిన వాళ్ళు రాక్షసులు. సీతారాములు మాతో మీటింగ్ పెట్టించి ఇట్లాంటి రాక్షసులు ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళని ఎదుర్కోవాలంటే మీరు ఒక సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి రాముడే మాతో ఏమన్నా చేపించిండేమో అని మాకు అనిపిస్తుంది. ఇది వానరసేన అనుకోవచ్చు. మరి ఇక్కడ ఇది ఒక అసలు చూడాలి మీరు అందరూ, అంటే పొలిటికల్ లీడర్లు చాలామంది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తర్వాత ది మెయిన్ మీడియా, మళ్ళీ పోలీసులు, వీళ్ళంతా ఒకటైనప్పుడు మేము డిజిటల్ మీడియాలో డిఫరెంట్ ఐడియాలజీ ఉంటే మేము ఎందుకు ఏకం కావద్దు అనేది ఇవాళ మేము కళ్ళు తెరిచినాం. మాలో మాకు చాలా ఉన్నప్పటికి కూడా ఎవడో లఫుట్ గాడికి మేము భజన చేసే బదులు, లేపే బదులు మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్కి భజన చేస్తాం. భవిష్యత్తులో ఇది వినేటోళ్ళు చెప్తున్నా, ఇదేకి 10-20 మంది గింతే ఉంటారు అనుకోకండి. ఈ 10 మంది రేపు 100 అవుతారు, 100,000 అవుతాయి. రేపు 1,00,000 మంది భారీ బహిరంగ సభ పెట్టి ఇదే బండి సంజయ్ కానీ ఇంకా ఎవరన్నా భౌతిక దాడులు ఏ నాయకుడు చేపించినా వాళ్ళను ఓడగొట్టేదాకా ఈ మీడియా అంతా అదే నియోజకవర్గంలో పనిచేసేటట్టు మా కమిటీలో డిస్కషన్స్ చేస్తాం. ఇప్పుడు బండి సంజయ్ చెప్పించిండని నేనైతే ఇంకా ఫైనల్గా అంటే నా పర్సనల్గా అనుకోలేదు. ఒకవేళ ఆయన స్పందించకపోతే, ఖండించకపోతే ఇంకా ఇప్పటికే దాదాపు ఫిక్స్ అవుతున్నారు. ఇంకా మీరు మౌనంగా ఉంటే కనుక అది ఫిక్స్ అయితే మీరు రేపు మళ్ళీ 3 సంవత్సరాలలో ఎలక్షన్స్ వస్తాయి. కరీంనగర్ అంతా ఇంటింటికైనా తిరిగే పరిస్థితి వస్తుంది. అంతదాకా తెచ్చుకోవద్దు. ఇమ్మీడియట్గా మీరు స్పందించాలని బండి సంజయ్ గారిని కోరుతూ, గిరీష్ దారమోని అన్నకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మేము దాదాపు ఒక్కొక్కరికి 4-5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 50 లక్షల మంది సబ్స్క్రైబర్సు అండగా ఉన్నామని తెలియజేస్తూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.